కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ తీసుకున్న తర్వాత ఆ రైస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎందుకు కాకినాడ పోర్టు పైన మనం దృష్టి సారించాం, ఎందుకు పదే పదే కాకినాడ పోర్టు గురించి, ఈ రైస్ స్మగ్లింగ్ గురించి ఎందుకు ఈ విధంగా మనం ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా మీ అందరు తెలుసు, స్థానికంగా ఉన్న కాకినాడలో కూడా చాలామందికి తెలుసు, 5 సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు, అనుమతించలేదు, అసలు అవకాశమే లేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు, ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు, అనుమతి ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం ఆస్తి, మన వనరుల్లో భాగం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా